ఆచి చికెన్ మసాలా. మంచిర్యాల జిల్లా కేతనాపల్లిలో రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు మంత్రి వివేక్ శుభాకాంక్షలు తెలిపి విందులో పాల్గొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన 8 లక్షల కోట్ల రూపాయల అప్పును నెలకు 5,000 కోట్ల మిత్తి చెల్లించాల్సి వస్తుందని మంత్రి విమర్శించారు. గత సంవత్సరం 3 లక్షల కోట్ల రూపాయలను మిత్తితో సహా బ్యాంకులకు చెల్లించినట్టు తెలిపారు. కేసీఆర్ 10 సంవత్సరాలకు 13% వడ్డీకి అప్పులు తీసుకువస్తే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి 30 సంవత్సరాలు పొడిగించి 7.5% చెల్లిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ కూడా 23,000 కోట్ల రైతు రుణమాఫీ చేసి 18,000 కోట్లతో రైతు భరోసా అమలు పరుస్తున్నట్టు మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. $8 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి రాష్ట్రం పైన నెలకు 5,000 కోట్ల రూపాయలు మిత్తి భారం పెట్టడం జరిగింది. పోయిన సంవత్సరము రాష్ట్ర ప్రభుత్వం 3 లక్షల కోట్ల రూపాయలు మిత్తి ఇంకా రీపేమెంట్ 2 కలిపి 3 లక్షల కోట్ల రూపాయలు తిరిగి మళ్ళా బ్యాంకర్స్ కి ఇవ్వడం జరిగింది. ఇలాంటి పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వము కేసీఆర్ ఏదైతే ఇంట్రెస్ట్ కాస్ట్ 13% నుంచి 10 సంవత్సరాలకు తీసుకున్నాడో అది రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో మాట్లాడి దీన్ని 7.5%కి తీసుకొచ్చి 30 సంవత్సరాల వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఇవన్నీ చూసుకుంటే రాష్ట్రం పైన ఒత్తిడి వచ్చినప్పటికీ కూడా 23,000 కోట్లతోని రుణమాఫీ చేయించడం. మళ్ళీ ఈ రోజు రైతు భరోసా ఏదైతే ఇస్తున్నారో దానికి 18,000 కోట్ల రూపాయలు, సన్న బియ్యం 13,000 కోట్ల రూపాయలు, ఇందిరమ్మ ఇల్లులు ఆల్రెడీ 4 లక్షల ఇళ్ల కోసము నిధులు కేటాయించడం జరిగింది. మళ్ళీ ఒక 5,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం. ఎవ్వరు కూడా ఇందిరమ్మ ఇల్లు నాకు రాలేదు అని చెప్పే పరిస్థితి లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని ఇల్లులు ఇస్తుంది. నేను అందరికి ఇదే రిక్వెస్ట్ చేస్తున్నాను, ఆ నాయకులకు ఎవరైనా కానీ బీద ప్రజలకు ఎవరైతే అర్హత ఉన్నదో వారికి భూమి ఉంటే 100% ఇల్లు కట్టించే బాధ్యత రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని చెబుతూ ఈసారి ఈ బడ్జెట్ లో చాలా సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాం. పెన్షన్లు కూడా 10 సంవత్సరాలు కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇప్పించి నేను మొన్న కూడా అనౌన్స్ చేస్తాను, వచ్చే నెల నుంచి పెన్షన్లు ఇస్తానని. ఈ సంవత్సరము 2 లక్షల పెన్షన్లు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. దాంతోపాటు అందరికీ ఎవరి రైతులకైతే ఆల్రెడీ ఉన్నది ఇన్సూరెన్స్ స్కీము, ఇప్పుడు తక్కిన 1,15,00,000 మందికి వాళ్ళందరికీ కూడా 5 లక్షల జీవన్ బీమా స్కీమ్ ద్వారా, అంటే ఏ కారణాల వలన చనిపోయినా కానీ 5 లక్షల ఇన్సూరెన్స్ మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది.